హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు రాయలసీమ స్పెషల్ వెల్లుల్లి కారాన్ని చేపలతో ఎలా చేయాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఒక అర కేజీ చేప ముక్కల్ని బాగా వాష్ చేసుకుని తీసుకున్నాను. దీనిలో ఒక అర టీ స్పూన్ ఒక స్పూన్ కారం కూడా వేసి, అలాగే కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలండి. కొద్దిగా గరం మసాలా వేసుకుని, ఒక అర చెక్క నిమ్మరసం వేసుకోవాలండి. ఇలా పిండేసుకుని వేసేసుకుని ఒక్కసారి చేప ముక్కలంతటికీ కూడా మనం ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టించాలి. నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి మొత్తం అంతా కూడా కలిపేసుకుని మనకి కారం, ఉప్పు, నిమ్మరసం ప్రతి ముక్కకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని చేప ముక్కల్ని మనం ఒక అరగంట పాటు మూత పెట్టుకుని అలా ఉంచేయాలండి. అలా ఉంచేస్తే మనకి చేప ముక్కలకి ఉప్పు కారాలు అనేవి బాగా పడతాయి. అప్పుడు మనం తినేటప్పుడు చేప చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది రెసిపీ అయితే ఇప్పుడు దీనికోసం ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 స్పూన్ల నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది. పెద్దగా ఎక్కువ ఆయిల్ లేకుండానే మనం చాలా ఈజీగా ట్రై చేసేసుకోవచ్చు. చేప ముక్కల్ని ఫ్రై చేసుకుని ఈ విధంగా చేసేసుకోవచ్చండి. ఇలా 1 స్పూన్ ఆవాలు, మినపప్పు వేసుకుని తర్వాత దీనిలోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి మనం. అలాగే 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే చేపల్లోకి చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంది. రైస్లోకి చాలా బాగుంది. ఇలా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టి ఉంచుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, మనం అరగంట పాటు నానబెట్టి ఉంచుకున్న ఈ చేప ముక్కల్ని ఇలా ఫ్రై అయిన ఈ పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర వేయించుకుని ఉంచుకున్న దీనిలోకి ఈ విధంగా మనం ఒక్కొక్క ముక్కని వేసేసుకోవాలండి. ఎక్కువగా ఆయిల్ అక్కర్లేకుండా ఇలా ఒక 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్తోనే మనం చాలా టేస్టీగా ఈజీగా మనం ఈ చేప ముక్కలతో వెల్లుల్లి కారాన్ని ట్రై చేయొచ్చు. చాలా మంచి రెసిపీ. ఇలా అన్నీ కూడా పెట్టేసుకుని మూత పెట్టి ఫ్రై చేయనివ్వాలండి. ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం రెండో వైపుకి టర్న్ చేసుకుందామండి. చూడండి, చేప అయితే ఒకవైపు బాగా కుక్ అయింది మనకి. ఇప్పుడు వీటిని తీసుకుని మరొక వైపున కుక్ చేసుకుందాము. చూడండి, చేపలు బాగా ఎర్రగా వేగాయి. ఈ విధంగా రెండు వైపులా కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం మసాలా చూద్దామండి. ఒక అర టీ స్పూన్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర, సోంపు, అలాగే 2 ఇలాచీలు, 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసానండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్సీ పట్టేసి కొద్దిగా వెల్లుల్లిపాయలను ఎక్కువగా వేసుకోవాలండి. వెల్లుల్లి కారం అన్నాం కాబట్టి ఇందులోనే 1 స్పూన్ కారం, అలాగే ఒక పెద్ద ఆనియన్ వేసుకుని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా మనకి చేప ముక్కలు బాగా వేగిపోయి ఉన్నాయి కదండి. ఇప్పుడు ఈ మిగిలి ఉన్న ఆయిల్లో మనం ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని కూడా ఇందులో వేసేసుకుని అదే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్టు చేప ముక్కలంతటికీ కూడా బాగా పట్టించాలండి. ఈ విధంగా ఒక్కసారి చేప ముక్కలంతటికీ కూడా ఈ పేస్ట్ పట్టించిన తర్వాత మనం ఒక 2 స్పూన్ల ఆయిల్ని మళ్ళీ పైన వేసుకుంటే మీకు కావాలంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. అడుగంటుతుంది అనిపిస్తే ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మొత్తం ఈ మసాలా అంతా కూడా చేప ముక్కలకు పట్టేటట్టు ఉంచి మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉంచేయాలండి. అప్పుడు మనకి ఈ చేప ముక్కలకి మసాలా అంతా పడుతుంది. తినేటప్పుడు కూడా రైస్లోకి మనకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంచి రెసిపీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. చూడండి, చాలా బాగుంది రెసిపీ అయితే. మీరు ఆనియన్ వేసుకోకుండా ఉంటే మనం ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి.